శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యభరాజముఖం నమామః. అమరీ కమరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. గురుత్వం విస్తారం క్షితిధరపతి స పార్వతి నిజాత్ నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతిం నితంబ ప్రాగ్భారస్థగయతి లఘుత్వం నయతి చ. కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధకరి కుంభద్వయమపి. పరాజేతుం రుద్రం ద్విగుణశర గర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘౌ తే విషమ విశిఖో బాణమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మానః సురమకుటశాణైక నికషాః. శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోపాద్యం పాథః పశుపతి జటాజూటతటిని యయోర్లాక్షా లక్ష్మీరరుణహరి చూడామణి రుచిః. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్త కవతే అసూయత్యత్యంతం యదభిగణనాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామచంద్రుడు ఇప్పుడు అమ్మవారికి సమాధానం చెప్పాలి. అమ్మవారు ఏమన్నది? శ్రీరామచంద్ర, నువ్వు ఇక్కడ అరణ్యాలకు వచ్చింది మునివృత్తిలో ఉంటాను అని, కానీ నువ్వు ఇక్కడ క్షత్రధర్మాన్ని అవలంబిస్తున్నావు. నిష్కారణంగా రాక్షసులతోటి కానీ ఈ మిగిలిన ఈ వన్యమృగాలతో కానీ నువ్వు వైరాన్ని పెట్టుకొని రాక్షసుల్ని సంహరిస్తానంటున్నావు, మృగాలను కూడా సంహరిస్తావు. సహజంగా మనిషిలో 3 దోషాలు ఉంటాయి. కామజమైన దోషాలు 3 ఉంటాయి. అసత్య దోషం, పరదారాభిగమనం, తర్వాత మూడవది మూడవ దోషం కూడా ఉన్నది. అది ఏమి అంటే అకారణ వైరం. మూడవది ఈ నీలో మృషావాదిత్వం లేదు, పరదారాభిగమనం లేదు, కానీ ఈ అకారణ వైరత్వమే నువ్వు పెట్టుకుంటున్నావు. ఇది తగదు. మనం ఏం చేద్దామంటే మన దారిని మనం ఇక్కడ కాలక్షేపం చేసి అయోధ్యకు వెళ్ళిపోదాం. అవసరం అయితే నువ్వు అక్కడ క్షత్రధర్మాన్ని పాటిద్దు కానీ అని ఆవిడ చెప్తూ ఒక ఋషి యొక్క ఉదాహరణ కూడా, నువ్వు ఆయుధాలు కూడా దగ్గర పెట్టుకుంటున్నావు. ఈ ఆయుధాలని ఊరికినే దగ్గర పెట్టుకుంటే అవి అలా ఉండదు. నువ్వేం చేయాలి అంటే ఆయుధాలను లోపల పెట్టేసి నువ్వు స్వేచ్ఛగా విహరించాలి. ఇంద్రుడు ఒక ఋషి యొక్క తపస్సుని భగ్నం చేయడానికి అక్కడ ఒక కత్తిని పెట్టి వెళ్ళాడు. ఆ కత్తి పుచ్చుకుని ఆయన తిరిగి చివరికి తపశ్శక్తినే కోల్పోవటం సంభవించింది. కాబట్టి ఆయుధాల దగ్గర ఉండటం కూడా మంచిది కాదు అని ఆవిడ ఒక హితబోధ చేసింది.
అయితే ఇందులో మనం ఒక విషయం గ్రహించాలి. నీకు వైరత్వం శత్రుత్వం లేకుండా ఇతరుల్ని ఎలా వధిస్తావు? నువ్వు ప్రతిజ్ఞ చేశావు ఆ మునుల దగ్గర, నేను మీ తపస్సుకు ఎవరైతే భంగం కలిగిస్తున్నారో ఆ రాక్షసుల్ని నేను సంహరిస్తాను అని. మరి ప్రతిజ్ఞ వృధా పోకూడదు. ఎలాగా అంటే నీకు వాళ్ళతో వైరం తెచ్చిపెట్టే విధానం నేను చూస్తాను, అందుకే నేను అరణ్యాలకు వచ్చింది. అందుకే వేదవతిగా జన్మించిన నేను యోగాగ్నిలో శరీరాన్ని భస్మం చేసి ఇప్పుడు అయోనిజి అయిన సీతగా కూడా జన్మించింది అని భావంతో ఆమె ఆ మాటలు చెప్పేసరికి ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఆమెకు జవాబు చెప్పాలి. వాక్యమేతత్తు వైదేక్ష్యాః వ్యాహృతం భర్తృభక్తయా శ్రుత్వా ధర్మే స్థితో రామ ప్రత్యువాచాధ మైథిలీం. ఎప్పుడూ ధర్మంలోనే ఉండేవాడు శ్రీరాముడు. ఆయన అంటున్నాడు సమాధానం, హితముక్తం త్వయా దేవి స్నిగ్ధయా సదృశం వచ. నువ్వు హితమైన మాటనే చెప్పావు, నువ్వు చెప్పవలసిన మాటనే చెప్పావు. కులం వ్యపదిశంత్య ధర్మజ్ఞే జనకాత్మజే. నువ్వు జనకాత్మజవి, ఉత్తమ వంశంలో పుట్టిన స్త్రీవి. నువ్వు నీ వంశ గౌరవాన్ని మర్యాదను కాపాడుతూ వంశస్థాయికి తగ్గట్లుగానే నీ హితబోధ ఉన్నది. కింటు వక్ష్యామ్యహం దేవి, కానీ నేను ఒక మాట చెప్తాను. త్వయైవోక్తమిదం వచః, నువ్వే చెప్పావు కదా, క్షత్రియైర్ధార్యతే చాపో నార్తశబ్దో భవేదితి. క్షత్రియులు చాపాన్ని ధరిస్తారు. ఎందుకని అంటే ఆర్తుడనేవాడు, ఆర్తులైన వాళ్ళకి వాళ్ళు రోధించకూడదు, ఆర్తుడెవడు ఉండకూడదు, ఇతరుల వల్ల బాధపడేవాళ్ళు. అందులోనూ యజ్ఞయాగాదిగాలు చేసుకుంటూ నిరంతరం బ్రహ్మనిష్ఠులై ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి వాళ్ళ శత్రువులైన రాక్షసుల వల్ల వాళ్ళ ఆర్తులు కాకూడదు. వాళ్ళని రక్షించడానికి క్షత్రియుడు ఆయుధాలని ధరించాల్సిందే అనేవాడు నువ్వే చెప్పావు కదా. తేచార్తా దండకారణ్యే మునయ సంసితవ్రతా మాం సీతే స్వయమాగమ్య శరణ్య శరణంగతా. వాళ్ళు స్వయంగా వచ్చి నన్నే శరణు కోరారు కదా, మరి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నేను వాళ్ళకి రక్షణ కల్పించకుండా ఎలా ఉంటాను? వసంతో ధర్మనిరతా వనే మూల ఫలాశనా. వాళ్ళు ధర్మనిరతులై వనాల్లో ఉంటున్నారు, ఫలమూల ఆశనులుగా. నలభంతే సుఖం భీతా రాక్షసై క్రూరకర్మభి. క్రూరకర్ములైన రాక్షసుల చేత వాళ్ళకి సుఖం లేకుండా పోతుంది. కాలే కాలే చ నిరతా నియమైర్వివిధైర్వనే. వాళ్ళు అన్ని కాలాల్లో కూడా వివిధములైనటువంటి నియమాల్ని, కఠోరమైన నియమాల్ని అనుసరిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? అటువంటి వాళ్ళని భక్ష్యంతే రాక్షసైర్భీమైహి. వాళ్ళు నర్మాంస భక్షకులైన రాక్షసులు వచ్చి ఇటువంటి వివిధ నియమాలతో ఉన్నటువంటి వీళ్ళని, ఆ మునుల్ని వాళ్ళు భక్షించేస్తున్నారు, తినేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహించటానికి వీల్లేనటువంటి విషయం. ఒక విషయం స్పష్టమవుతోంది. కాలే కాలే చ నిరతా నియమైర్వివిధైర్వనే. వనే వీళ్ళు వన జీవితంలో నిరతాహ నిమగ్నులైన వాళ్ళు. ఎందుకు? ఏమిటా వన జీవితం? ధర్మే వివిధైర్ నియమై, అనేక నియమాలు. ఏమిటా నియమాలు? మరి ఉపాసనలు, తర్వాత యజ్ఞయాగాదులు, అగ్ని కార్యాలు, తపస్సు, ధ్యానం, నిధిధ్యాసనం, నిరంతరం బ్రహ్మస్థితిలో ఉండటం, దానికి తగినటువంటి వైరాగ్యపూర్వకమైన జీవితాన్ని గడపటం, ఇవి వాళ్ళు చేసే నియమాలు. అవే మోక్ష ప్రాప్తిని పొందాలి అనేటటువంటి కోరిక కలవాళ్ళకి ఆ నియమాలే వర్తింపదగినవని రామాయణం స్పష్టంగా చెప్తోంది కదా. అటువంటి నియమాలు అరణ్యాల్లో ఉంటూ నియమాలు అమలు జరుపుకోగలిగితే ఉత్తమోత్తమం. కానీ అరణ్యాల్లో ఉండే అవకాశం లేక నగరాల్లో ఉన్నా అటువంటి నియమాలు జరుపుకోవచ్చును. అటువంటి మానసికమైనటువంటి ధైర్యం, నిష్ఠ ఉండాలి.
ఉంటే ఎక్కడైనా జరుపుకోవచ్చు. అది ఉంటేనే నీకు పరమాత్మ దర్శన ప్రాప్తి కలుగుతుంది అని స్పష్టంగా మనకి తెలుస్తోంది. కాలే కాలే చ నిరతాః నియమైర్వివిధైర్వనే భక్ష్యంతే రాక్షసైర్భీమైః నరమాంసోపజీవిభిః తే భక్ష్యమాణా మునయో దండకారణ్యవాసినః అస్మాన్ అభ్యవపద్యేతి మామూచుర్ద్విజ సత్తమ. వాళ్ళు మమ్మల్ని రక్షించవయ్యా అని నన్ను అడిగారు కదా, నేను వారి నోట వెలువడినటువంటి ఆ వాక్యాన్ని విని వాళ్ళకి నేను పాదాభివందనం చేసి ఏమన్నాను అంటే, ప్రసీదంతు భవంతో మే హ్రీరేషాహి మాతు మమ అతులా. మీరు ఈ విధంగా నన్ను ప్రార్థించడం వల్ల నేను సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తున్నది. నేనే వచ్చి నా అంతట నేనే మిమ్మల్ని యదీదృశైరహం విప్రైరుపస్థేయైరుపస్థిత, నేనే మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తాను, మీ సేవ చేసుకుంటానని చెప్పవలసింది పోయి మీరు నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించమని మమ్మల్ని రక్షించమని మీరు అడుగుతున్నారు, నన్ను ఏం చేయమంటారు అని నేను ఆ బ్రాహ్మణులను అడిగితే వాళ్ళందరూ నాతో ఇలాగే అన్నారు. ఏమన్నారు? రాక్షసై దండకారణ్యే బహుభి కామరూపిభి అర్ధితాస్మదృఢం రామ భవాన్స్తత్ర నస్తత్ర రక్షతు. స్వామి నువ్వే మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని ఆ రాక్షసులందరూ పీడించేస్తున్నారు. ఏం చేస్తున్నారు? హోమకాలేషు సంప్రాప్తా పర్వకాలేషు జానగా. హోమకాలాల్లో హోమ సమయాల్లో వచ్చి ఆ మాంసాహారులైన రాక్షసులు మా హోమాలను చెడగొడుతున్నారు. పర్వకాలేషు మేము యజ్ఞయాగాది దర్శ పూర్ణమాసాది యజ్ఞాలు నిర్వహించేటప్పుడు కూడా వచ్చి మా యజ్ఞ భ్రంశం చేస్తున్నారు వాళ్ళు. అలా రాక్షసులతో మేము పీడింపబడుతున్నాం. మా పరిస్థితి ఎలా ఉంది అంటే దయనీయంగా ఉంది. మాకు నువ్వే పరమగతివి. మేము ఓ పని చేయొచ్చును, మా తపశ్శక్తి చేత ఆ రాక్షసుల్ని మేము చంపగలం, కానీ మా తపశ్శక్తిని మేము వృధాపరుచుకోవటం మాకు ఇష్టం లేదు. అందుకని శ్రీరామ, తపస్సు చేసేటప్పుడు నిత్యం విఘ్నాలు అనేకం కలుగుతూ ఉంటాయి, ఆ సంగతి మాకు తెలుసు. తపస్సు ఆచరించడమే చాలా కష్టమైన పని, కాబట్టి ఆ తపస్సు తరిగిపోతుందనే మేము జాగ్రత్తగా మా తపస్సును వృధా వ్యయం చేసుకోకుండా నిన్ను వచ్చి ప్రార్థిస్తున్నాము. తదర్జమానాన్ రక్షోభిర్దండకారణ్యవాసిభిః రక్షణస్త్వం సహ భ్రాత్రా త్వన్నాథాహి వయం వనే. నీ సోదరుడితో వచ్చి మమ్మల్ని రక్షించు. మయా చైతద్వచ శ్రుత్వా కార్ష్ణేన పరిపాలనం ఋషీణాం దండకారణ్యే సంశ్రుతం జనకాత్మజే. నేను వాళ్ళకి సంస్కృతం నా ప్రతిజ్ఞను వాళ్ళకి వినిపించాను. ఏమని? మిమ్మల్ని ఈ దండకారణ్యంలో నేను రక్షిస్తాను అని వాళ్ళకి నేను చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి చెప్పి సంస్కృత్య వచ్చ నశక్ష్యామి జీవమాన ప్రతిశ్రవం. ఒకసారి వాళ్ళకి మాట ఇచ్చి మళ్ళీ ఆ మాట తప్పటం అనేది నశక్ష్యామి, నేను ఆచరించను. దానికి నేను చెప్పిన మాటకి విరుద్ధంగా నేను ఆచరించను. మునీనాం అన్యథా కర్తుం, ఇచ్చిన మాటను వేరే రకంగా నేను భగ్నం చెయ్యను. సత్యం ఇష్టం హిమే సదా, నాకెల్లప్పుడూ సత్యమే ఇష్టము. సత్యం అంటే ఇచ్చిన ప్రతిజ్ఞని నిలుపుకొని దానిని పూర్తిగా చివరికంట నెరవేర్చడమే నాకు సత్యమే. సత్యం ఇష్టం హిమే సదా. ఇంకొక మాట, శాశ్వతమైన మాట. ధర్మాన్ని పరమాత్మ ఎలా ఆచరిస్తాడు, ధర్మాన్ని ఎలా నిరూపిస్తాడు, ఎలా ధర్మాన్ని ధరిస్తాడు అనే భావాన్ని మూడు కాలాల్లోనూ విశదీకరించే మాట. ఏమంటున్నాడు? అప్యహం జీవితం జహ్యాం. ఓ సీత, నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ మరి నా సంగతి ఏమిటి? నేనే కనుక ఇచ్చిన మాటని విడిచిపెట్టుకోవలసి వస్తే, అవసరమైతే అప్యహం జీవితం జహ్యాం, ప్రాణాలైనా వదులుకుంటాను, కానీ ఇచ్చిన మాటని మాత్రం వదులుకోను. అప్యహం జీవితం జహ్యాం, నా ప్రాణాలైనా వదిలేస్తాను. సీతే సలక్ష్మణాం త్వాం వా సీతే, నిన్నైనా లక్ష్మణునైనా నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః.
కానీ నేను మాత్రం బ్రాహ్మణులకి అంటే బ్రహ్మనిష్ఠులైన వాళ్ళకి నేను వాళ్ళకి రక్షణ కల్పిస్తాను అని మాట ఇచ్చి ఆ మాట నుంచి మాత్రం వెనుకకు తిరగటం జరగదు. అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యః విశేషతః బ్రాహ్మణులకు చేసిన వాగ్దానాన్ని మాత్రం నేను తప్పను అని శ్రీరాముడు స్పష్టమైన ప్రతిజ్ఞని, తన ప్రతిజ్ఞని నిలుపుకునే ప్రతిజ్ఞని, మరొక ప్రతిజ్ఞని ఆయన చేశాడు. తదవశ్యం మయా కార్యం ఋషీణాం పరిపాలనం అనుక్తేనాపి వైదేహి ప్రతిజ్ఞాయతు కిం పునః. అసలు వాళ్ళు చెప్పకపోయినా నేను వాళ్ళని రక్షించాలి, అలాంటిది నేను వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత ఇంకా రక్షించకపోవటం అనేది లేదు. కాబట్టి నా మీద నువ్వు అనురాగం కొద్దీ, ఆత్మీయత కొద్దీ, మమ స్నేహాచ్చ సౌహార్దాచ్చ ఇదముక్తం త్వయానగి, హే అనగే నా మీద స్నేహంతో సౌహార్దంతో నీ మంచితనంతో ఈ మాటలు నువ్వు చెప్పావు. పరితిష్ఠోస్మ్యహం సీతే నక్ష్యనిష్ఠో అనుశిష్యతే. ఎవని మీద అనురాగం ఉంటుందో వాళ్ళకే ఉపదేశిస్తారు, కానీ కోపం ఉన్నవాడికి మంచి చెప్తారా ఎవరైనా? ఎవరి మీద కోపం ఉంటే ఎదుటివాడి మీద కోపం ఉంటే అటువంటి వాడితో మంచిని చెప్తారా? ఎదుటివాడి యొక్క అభివృద్ధిని కోరే వాళ్ళకి మంచిని చెప్తారు. నువ్వు ఆ విధంగానే చెప్పావు, చాలా బాగుంది. సదృశంచ అనురూపంచ కులస్యతవచ ఆత్మన. నీవు పుట్టిన వంశానికి తగిన మాట చెప్పావు, సరైన మాట. సధర్మచారిణీ మే త్వం ప్రాణేభ్యో గరీయసి. ఇందాక ఏమన్నాడు? అప్యహం జీవితం జహ్యాన్ త్వాం వా సీతే అన్నాడు. నిన్నైనా వదిలిపెట్టేస్తానన్నాడు. ఆ మాటకు అమ్మవారు కొంచెం స్పష్టంగా చిన్న బుచ్చుకొని ఉండవలసిందే. అంత తొందరగా ఆ అమ్మవారు బయట పడదు, కానీ లోపల మాత్రం స్పష్టంగా ఏమిటి, నన్ను కూడా వదిలిపెట్టేస్తాడా అని ఒక అనుమానపు తెర కలగవచ్చు. అది పోగొట్టాలి మళ్ళీ శ్రీరాముడు. ఆ సందర్భానికి ఆ మాట అన్నాడు, కానీ సీతమ్మ వారిని మాత్రం వదిలిపెట్టడు. ప్రతిజ్ఞ నిర్వహిస్తాడు, సీతమ్మని వదిలిపెట్టడు. ఏమి అలా చేయొచ్చు కదా? చేయొచ్చును. అదే చెప్తున్నాడు. సదృశంచ అనురూపంచ కులస్య తవచ ఆత్మనః సధర్మచారిణీ మే త్వం. నాకు నువ్వు సధర్మచారిణివి అంటే నేను ఏ ధర్మాన్ని అయితే అనుకుంటానో ఆ ధర్మాన్ని ఆచరించడంలో నువ్వు నా తోడుగా ఉంటావు. ఇప్పుడు నేను ఋషుల యొక్క మాన ప్రాణాలకి రక్షణ ఇస్తానని మాట ఇచ్చాను కదా, అది ధర్మం కదా, ఋషి ధర్మం కదా, క్షత్ర ధర్మం కదా. ఈ ధర్మం నేను అనుసరించేటప్పుడు నువ్వు నాతో కూడా ఉంటావు. ప్రాణేభ్యోపి గరీయసి. నాకు నా ప్రాణాల కంటే నువ్వే ఎక్కువ. అమ్మ మంచి మాట చెప్పారు స్వామివారు అని ఆవిడ ఎంతో ఆశ్వాసాన్ని పొందుతుంది. ఇచ్చేవ ముక్త్వా వచనం మహాత్మా సీతాం ప్రియాం మైథిల రాజపుత్రీం రామో ధనుష్మాన్ సహ లక్ష్మణేన జగామ రమ్యాణి తపోవనాని. ఈ విధంగా అమ్మవారితో చెప్పి ఆవిడలో కలిగిన సందేహాన్ని తీర్చి ఇక అక్కడి నుంచి అడవులకు బయలుదేరాడు. అమ్మవారి యొక్క ఆశంక, దానికి స్వామివారి జవాబు, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి. ఎందువల్ల ఒక నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ నిర్ణయంలో ఉన్నటువంటి దృఢత్వం ఏమిటో అందరికీ తెలియాలి. తాను ఋషులకి రక్షిస్తానని మాట ఇచ్చేశాడు. ఆ మాట ప్రకారం సీతమ్మ వారు కూడా ఏ మాట చెప్పకుండా ఆయన వెనకాల వెళ్ళిపోతే ఏముంది, కథ చప్పగా ఉంటుంది. అలా ఉండకూడదు. ఇప్పుడు ఆయన మాట ఇచ్చాడు కదా, ఆ ఇచ్చిన మాట ఎంతో ఆలోచించి ఇచ్చిందే అనే విషయం లోకానికి తెలియాలి. తెలియాలంటే దానికి ఒక వ్యతిరేకత ఎదురు రావాలి. అది చెప్పగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? లక్ష్మణుని కన్నా కూడా అమ్మవారికే ఉంది. ఎందుకని? ఆవిడ ఆయనకు సహధర్మచారిణి కాబట్టి. అందుకని
అమ్మవారి ద్వారా ఒక వ్యతిరేక పవనాన్ని సృష్టించి దాన్ని స్వామివారి చేత శాంతింపజేశాడు వాల్మీకి. ఇప్పుడు ఈ రెండు సంభాషణల ఫలితంగా ఏం జరిగింది అంటే స్వామివారి యొక్క నిర్ణయం ఖచ్చితమైంది, నిర్దిష్టమైంది. దాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు జరుపుతాడు. అమలు జరిపితే ఏమవుతుంది, ఈ బ్రహ్మనిష్ఠులైనటువంటి బ్రాహ్మణులందరూ హాయిగా సుఖంగా తమ తపస్సులు చేసుకుని తాము పొందవలసినటువంటి ఉత్తమ గదులు బ్రహ్మనిష్టని పొందుతారు. వాళ్ళని రాక్షసులు ఏమీ చెయ్యలేరు. ఒకవేళ ఏదైనా వీళ్ళని సంహరించి వీళ్ళని చంపి వీళ్ళకి అపకారం చేద్దామని రాక్షసులు వచ్చినా మధ్యలో ధర్మం ఉన్నది. ఆ వైకుంఠుడు ఉన్నాడు, ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, నారాయణమూర్తి ఉన్నాడు. ఆ ధర్మం ఈ రాక్షసుల్ని రాకుండా చేసి వాళ్ళ అడ్డం తొలగించి వీళ్ళ తపస్సుని దిగ్విజయంగా పూర్తయ్యేటట్టు చేస్తుంది. అది అటువంటి ఒకానొక నిర్ణయాన్ని ఈ ఇద్దరి సంభాషణ ద్వారా తన కావ్యం ద్వారా లోకానికి తెలియజేశాడు వాల్మీకి మహర్షి. సరే, ఇక్కడికి ఆ కథని ఆపి చర్చ పెట్టాడు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కథ ముందుకి జరుగుతోంది. అదే కథ జరుగుతూ ఉంటుంది. కథ అలా పక్కన కూర్చుంటుంది. కాసేపు సంభాషణలు జరుగుతాయి. సంభాషణల వల్ల అంతవరకు జరిగిన దాంట్లో ఉన్న మంచి చెడ్డలు, తర్వాత జరగబోయే దాంట్లో ఉన్న మంచి చెడ్డలు పాఠకుడికి తెలుస్తాయి. ఇది కథ నిర్వహణ బ్రహ్మదేవుడు ఆయనకు చూపించి ఇచ్చిన వరం. ఇక ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మధ్యలో ఇంకొక చిన్న వృత్తాంతాన్ని మహాంధకర్ణి అనే ఆయన యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఇప్పుడు అగ్రత ప్రయో రామ సీతా మధ్యే సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణోను జగామః. ఔపనిషదులైనటువంటి తత్వవేత్తలు ఈ శ్లోకానికి ఇందులో ఒక అద్భుతమైన దర్శనం చేశారు. ఏమిటా దర్శనం? అగ్రత ప్రయో రామ, రాముడు ధనుష్పాణి అయి కోదండధారి అయి ముందు పెడుతున్నాడు. సీత మధ్యే సుమధ్యమ, అమ్మవారు శ్రీరాముని తరువాత. పృష్ఠతస్తు ధనుష్పాణిర్లక్ష్మణ, ఆమె వెనక ధనుష్పాణి అయి లక్ష్మణుడు. అంటే ముందు స్వామివారు, వెనక లక్ష్మణ స్వామి, మధ్యలో అమ్మవారు. ఇది ఎలా ఉంది అంటే ఆ ఊ మా ఓంకారాన్ని విశ్లేషిస్తే ఈ ముగ్గురు యొక్క ఆకారంలోకి పరిణామం చెంది నీకు ఇంకా విస్పష్టంగా ఓంకారం తన యొక్క స్వరూపాన్ని చూపిస్తుంది. ఓంకారం భావన చెయ్యాలి అంటే ఈ రాముడు ముందు అగ్రేయౌ రామ, మధ్యత సీత, పృష్ఠతశ్చ లక్ష్మణ. ఇది భావిస్తే సరిగ్గా ఎందుకని అకార స్వరూపుడు అక్షర స్వరూపుడు స్వామివారు, ఉకార స్వరూపురాలు శక్తి స్వరూపురాలు అమ్మవారు, నిశ్శబ్దం మకార స్వరూపుడు ఓంకార స్వరూపుడు లక్ష్మణస్వామి, మకార స్వరూపుడు లక్ష్మణస్వామి. మూడింటిని మూడు ధ్వనుల్ని ఉచ్చరిస్తే ఆ ఉచ్చరించి లయమైపోయి లక్ష్మణుడితో అంతమైపోయి అది నిశ్చలమైన నిశ్శబ్దంలోకి తురీయ స్థితిలోకి తీసుకెడుతుంది. ఇంత అర్థాన్ని పెట్టుకుని స్వామి ఇక్కడ వాల్మీకి ఇటువంటి దృశ్యాన్ని చూపిస్తున్నాడు అని భావన చేసినటువంటి పెద్దలందరూ చెప్పారు. ఇది అద్భుతమైన భావన. మనకి ఈ భావన మన యొక్క సాధనలో తోడ్పడుతుంది. అంతే కదా, మనం ఏం చేయాలి, మన సాధనకు ఉపయోగించే ప్రతి చిన్న నిర్దిష్టమైన వస్తువుని కూడా మనం గ్రహించుకోవాలి. పెద్ద పెద్ద వస్తువులు అక్కర్లేదు. ఒకవేళ తెలియక పెద్ద వస్తువుల్ని చేపట్టినా వాటిల్లో కొంత లోపం ఎక్కడైనా ఉంటే అది మనకి భంగాన్ని కలిగిస్తుంది. భంగాన్ని కలిగించే స్థితిని మనం సహించలేము ఈ దశలో. అందుకని అగ్రత ప్రయౌ రామ సీతా మధ్యే సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామః. లక్ష్మణుడు
ఇక్కడ వెనక పెడుతున్నాడు. ఆ రామలక్ష్మణులు ఆ సీతమ్మ వారితో కలిసి ఆ విధంగా ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడెక్కడ కొండ చర్యల మీద, వనాలలో, పలు విధాలైనటువంటి సుందరమైన నదులలో, ఆ నదులు ఇసుక తిన్నెల మీద తిరుగాడేటటువంటి సారస పక్షుల్ని, చక్రవాకాల్ని, పద్మాలతో జలపక్షులతో కూడినటువంటి సరస్సులను చూస్తూ ముందుకెళ్లారు. అద్భుతమైన ప్రకృతిని వర్ణించవలసి వచ్చినప్పుడు వాల్మీకి ఇంకా ఏమి రెండో ఆలోచన ఉండదు. తౌ పశ్యమానౌ వివిధాన్ శైల ప్రస్థాన్ వనాని చ నదీశ్చ వివిధా రమ్యా జగ్మతు సీతయా సహ సరసాంశ్చక్రవాకాంశ్చ నదీ పులినచారిణ సరాంసి చ సపద్మాని యుక్తాని జలజైఃఖగైః యూతబద్ధాంశ్చ పృషతాన్ మదోన్మత్తాన్ విషాణినః మహిషాంశ్చ వరాహాంశ్చ నాగాంశ్చ ద్రుమవైరిణ లేళ్లు, దున్నపోతులు, పందులు, ఇలాగా చెట్లను విరగొట్టేటటువంటి ఏనుగులు. తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే దదృశు సహితారమ్యం తటాకం యోజనాయతం. ఒక యోజనమైన విస్తారం కలిగినటువంటి ఒక సూర్యుడు అస్తమించే సమయానికి ఒక తటాకాన్ని చూశారు. ఆ తటాకంలో పద్మ పుష్కర సంవాదం గజయూధైరలంకృతం సారసైర్హంసకారం వైః సంకులం జలచారిభి. జలపక్షులు, హంసలు, మరి ఇంకా బెగ్గురు పక్షులు, ఇలాంటివన్నీ ఆ సరస్సులో స్వేచ్ఛగా ఉంటున్నాయి. ఆ జలాలు నిర్మలంగా ఉన్నాయి. ఆ సరస్సులో నుంచి గీతవాదిత్ర నిర్ఘోషో నతు కశ్చన శుశ్రువేత్ గీతవాదిత్ర నిర్ఘోష నతు కశ్చన దృశ్యతే. ఎవరూ కనపట్టలేదు, కానీ సరస్సులోంచి అద్భుతమైన గీతవాదిత్ర నిర్ఘోషం వినిపిస్తోంది. అప్పుడు రాముడు అక్కడ ఒక లక్ష్మణుడు ఇద్దరు ఏం చేశారు, ధర్మభృతుడు అనే ఒక ముని ఉన్నాడు అక్కడ. ఆ ముని గారిని పిలిచి అడిగారు, ఓ మహాముని, ఏమిటయ్యా ఇక్కడ, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఈ శబ్దం ఏమిటి, ఇది ఎలా వస్తుంది, ఈ ఈ సంగీత నాదం, ఇదేమైనా రహస్యమా? రహస్యం అయితే చెప్పద్దు, రహస్యం కాదనుకుంటే మాత్రం అసలు ఏమిటి, ఇలా ఎందుకు వస్తుందో మాకు చెప్పు. ఇది కొన్ని చోట్ల ఏముండాలి అంటే ఆశ్చర్యకరమైన అంశాలు కూడా ఉంటూ ఉండాలి. ఇది నానారసభరితం కదా. అప్పుడు ఆ ధర్మాత్ముడైన ఆ ముని ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, శ్రీరామ, ఈ తటాకం పేరు పంచాప్సరం. 5 అప్సరసల పేరు మీద దీనికి పంచాప్సరం అనే పేరు వచ్చింది. ఇది సర్వకాలాల్లోనూ దీంట్లో నీరు ఉంటుంది. దీనిని ఈ సరస్సుని మాందకర్ణి అనే ముని తన తపఃప్రభావంతో సృష్టించాడు. ఆ మాందకర్ణి అనే మహాముని 10,000 సంవత్సరాలు వాయువునే ఆహారంగా గ్రహించి ఆ నీళ్లలో నిలిచి తపస్సు చేశాడయ్యా. ఆ తపస్సుకి భయపడినటువంటి అగ్ని మునైన దేవతలందరూ కూడా ఒక్కసో కూడి తమలో తాము అనుకున్నారు. వాళ్ళంతా ఒక సమావేశం పెట్టి అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఈ ముని ఈ మనలో ఒకటి యొక్క ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ఇంత తపస్సు చేస్తున్నాడు. 10,000 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు ఈ ముని. ఇతడు గనక ఆ తపస్సిద్ధి పొందితే మనలో ఎవరికో ఒకళ్ళకి వాళ్ళ స్థానానికి ఉద్వాసన ఖాయం. అందుకని ఈ మునికి మనం అభ్యంతరం కల్పిద్దాం. దీంట్లో అంతరార్థం ఇలాంటివి గతంలో వచ్చినప్పుడు చెప్పుకున్నాం. ఎంత తీవ్రమైన సుతీక్ష్ణ మహాముని అంతే తీవ్రమైన తపస్సు చేసినా ఆయనకి ప్రారంధమైన కొన్ని కర్మలు అలా వచ్చి ఆయన తపస్సు ఇంకా ఆలస్యం అవుతోంది. అలాగే ఈ ధర్మబద్ధుడనే ఈ ఋషి కూడా, అదే ఈ మాందకర్ణి కూడా తన విశ్వామిత్రుడు అంతే, అప్సరసులు నీ పంపారు దేవేంద్రుడు అనేది ఒకటి. ఈయనలోనే దీర్ఘకాలంగా సుగుణాల్ని భజించటం వలన ఒకానొక మందత్వం ఏర్పడి అప్పుడు ఆయనలో ఉన్న దుర్గుణాలు ఉద్భుతం అవుతాయి. ఇది సహజం, ఎంతటి వాడికైనా ఇది తప్పదు. ఆ స్థితి ఎప్పుడో ఒకప్పుడు సాధకుడికి వస్తుంది, అది పోగొట్టుకోవాలి. ఇది సారాంశం, మందకర్ణ వృత్తాంతం యొక్క సారాంశం. వాళ్ళు ఏం చేశారు, అప్సరసలు 5గురిని పంపించారు అక్కడికి. వాళ్ళు వచ్చి ఆ దేవకార్యం కదా ఇది, అందుకని వాళ్ళు ఆయన్ని కామ పరవశుణ్ణి చేశారు. ఆ 5గురు
అప్సరసలు ఆయనకి భార్యాత్వాన్ని వహించి ఆ తటాకంలో ఆయన ఏం చేశాడు, ఆ తటాకంలోనే వాళ్ళకి గృహాలు నిర్మించాడు. 5గురికి ఆ భవనంలో సుఖంగా నివసించడానికి తన తపస్సు శక్తి భవనాలు నిర్మించి తాను మళ్ళీ యవనాన్ని స్వీకరించి వాళ్ళతో సుఖిస్తున్నాడు. ఈ విధంగా అప్సరసలతో క్రీడిస్తూ వాళ్ళ ఆభరణ ధ్వనులతో వాద్య ధ్వనులతో కూడిన గీత ధ్వని మనకు వినిపిస్తుంది. అది ఆయన వాళ్ళతో సుఖిస్తున్నాడు. అందులో అది ధర్మ భృతుడు అనే మహర్షి ఈ విషయాన్ని మాందకర్ణి యొక్క వృత్తాంతాన్ని అక్కడ వినిపించే సంగీత నాదాన్ని గురించిన విషయం చెప్తే రామలక్ష్మణులు ఇద్దరు ఆశ్చర్యం, ఓహో ఇలా కూడా జరుగుతుందా తపోభంగం అనేది. అయితే ఆయన ఇంకా తన తపస్సుకు భంగం కలిగింది, తాను కొంచెం కింద పడ్డాడనే విషయాన్ని ఇంకా గ్రహించలేదు. సరే, ఇప్పుడు అక్కడే ఏవం కథయమానస్య దదర్శ ఆశ్రమ మండలం కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్య లక్ష్మ్యా సమావృతం. అక్కడ ఒక ఆశ్రమ మండలం కనపడింది. ఆ మహాయశస్వి అయిన రాముడు సీతాలక్ష్మణులతో ఆ ఆశ్రమంలో ప్రవేశించి మునులందరితో ఆదరించబడుతున్నాడు. మరి మహాస్త్రాలు తెలిసినటువంటి శ్రీరాముడు ఆ శ్రీమంతమైన ఆశ్రమ మండలంలో మహర్షులతో పూజింపబడుతూ ఆ మహర్షుల ఆశ్రమాలన్నింటి యందు క్రమక్రమంగా నివసించి వెళ్ళిన ఆ ఆశ్రమ స్థానాలనే మళ్ళీ దర్శిస్తూ అలాగా ఆ ఆశ్రమాల్లో ఉండటం, ఆశ్రమాల్ని దర్శించటం, పూర్వం నివసించిన ఆశ్రమాలకే ఏషాం ఉషితవాన్ పూర్వం సకాశేన మహాస్త్రవిత్ క్వచిత్ పదిదశాన్ మాసాన్ ఏకం సంవత్సరం క్వచిత్ చతురో మాసాన్. ఒక ఆశ్రమంలో 13 నెలలు ఉన్నాడు, మరో ఆశ్రమంలో సంవత్సరం ఉన్నాడు, మరో చోట 4 నెలలు, 6 నెలలు, 10 నెలలు, మరి 5 వారాలు, 3 వారాలు, 3 నెలలు, ఒక్కో చోట 8 నెలలు, ఇలా ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఉండి ఆ పుణ్యాశ్రమాల్లో నివసిస్తూ ఆనందంగా క్రీడిస్తూ ఆయన ఆ విధంగా తదా సంవసతస్తస్య మునీనాం ఆశ్రమేషు వై రమతశ్చ ఆనుకూల్యేన యయుః సంవత్సరాః దశ. ఒక్క ముక్కలో చెప్పేశాడు వాల్మీకి. ఈ విధంగా అక్కడ ఆ మున్యాశ్రమాల్లో ఒక్కొక్కసారి వెళ్ళిన ఆశ్రమానికి మళ్ళీ వెళ్ళటం, అక్కడ ఉండటం. ఎందుకు ఇన్ని మున్యాశ్రమాలు తిరుగుతున్నాడు? వాళ్ళకి రాక్షస బాధ కలగకుండా ఉండటం కోసం. రాక్షస బాధ ఈయన ఉన్నంతకాలం అక్కడ రాలేదు. సరే, ఇలా ఎంతకాలం గడిచింది? 10 సంవత్సర యయు గడిచిపోయినాయి. సంవత్సర 10 పరివృత్య చ ధర్మజ్ఞ రాఘవ సహసీతయా సుతీక్ష్ణస్య ఆశ్రమం శ్రీమాన్ పునరేవా జగామహ. మళ్ళీ వచ్చేసాట. ఎక్కడికి? ఆ సుతీక్ష్ణుడి ఆశ్రమానికి. ఆయన అడిగాడుగా, మళ్ళీ రావయ్యా నువ్వు ఒకసారి అని అడిగాడుగా పాపం ఆ మహానుభావుడు. ఆ దర్శన కాంక్ష అలా ఉంటుంది. తను ఉండమంటే నువ్వు ఇక్కడే ఉంటూ అంటే నేను ఇక్కడ ఉండను అన్నాడు. సరే ఉండనంటావు, వెళ్తున్నాను, వెళ్ళు, మళ్ళీ రా ఇంకోసారి. ఇది ఆత్మీయత అంటే. సుతీక్ష్ణుడికి ఆయన లోపాలు ఎన్ని ఉన్నా స్వామివారి మీద ఎంత అచంచలమైన భక్తి విశ్వాసం ఉన్నదో మనకు అర్థమవుతుంది. సతమ ఆశ్రమం ఆసాధ్య మునిభి ప్రతిపూజిత. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? కొంతకాలం అక్కడే ఉన్నాడు. ఆ ఆశ్రమంలో నివసిస్తూ ఒకానొక రోజున ఆ సుతీక్ష్ణ మునితో అంటున్నాడు శ్రీరాముడు. ఏమంటున్నాడు? ఈ అరణ్య స్వామి, ఈ అరణ్యంలోనే మహానుభావుడైనటువంటి ఎంతో మహత్వ సంపూర్ణుడైనటువంటి అగస్త్య మహాముని నివసిస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. నేను 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను కదా. అగస్త్య మహాముని కూడా ఈ అరణ్యాల్లోనే ఉన్నట్ట. మరి అది ఎక్కడో నాకు ఇంతవరకు కనపడలేదు. నేను తిరిగాను కానీ ఆ మహర్షి ఆశ్రమం ఎటు వెడితే ఆ ఆశ్రమం వస్తుంది. అస్మిన్నరణ్యే భగవాన్ అగస్త్యో ముని సత్తమ వసతీతి మయా నిత్యం కథయతాం శృతం. అందరూ చెప్తున్నారయ్యా ఎలా వెళ్ళాలి. ప్రసాదాత్ తత్ర భవత సానుజ సహ సీతయా అగస్త్యమభిగచ్చేయం. నేను అగస్త్యుడి వద్దకి వెళ్తాను. మనోరథో మహానేష హృది మే పరివర్తతే. నా హృదయంలో ఈ కోరిక బాగా
మునులందరూ తనని మునుల్ని దర్శించాలనే కోరిక, ఆ మునులకేమో రాముణ్ణి దర్శించాలనే కోరిక. ఇక్కడికి రాముడు వచ్చి 10 ఏళ్ళు అయింది, ఈ సంగతి అగస్త్యుడికి తెలుసు. ఆయన ఏమనుకుంటాడు, నా దగ్గరికి రాకపోతాడా అనుకుంటాడు. ఈయనకేమో ఆయన దర్శించాలనే కోరిక. ఏమిటిది అంటే ఈయన పరమాత్మ తత్వం, ఆయన పరమాత్మ తత్వవేత్త. పరమాత్మ తత్వం ఎప్పుడూ కూడా ఆ తత్వవేత్తని తన దగ్గరికి తీసుకోవాలని, ఆ తత్వవేత్తని తనలో లయం చేసుకోవాలని, తానే ఆ తత్వంలో లయమైపోవాలని, ఇలా రెండూ కలిపి నయమైపోయి ఒకే ఒక విధమైన ప్రజ్ఞాన స్వరూపంలో తాను ఉండాలనే కోరిక అది పరమాత్మలో తప్పనిసరిగా ఉంటుంది. అది మనకి ఇక్కడ వ్యక్తమవుతోంది. ఇది రామస్య మునిశ్రుత్వా ధర్మాత్మనో వచ. అప్పుడు సుతీక్షుడు ప్రీతుడై అంటున్నాడు, శ్రీరామ, నువ్వు అగస్త్యుడి వద్దకు నువ్వు వెళ్ళమని నేనే చెబుదాం అనుకుంటున్నాను నీతో. నా భాగ్యవశం వల్ల నువ్వే నన్ను ఆ విషయాన్ని అడిగావు. అగస్త్యుడు ఎక్కడున్నాడో చెప్తాను విను. ఇదిగో ఇక్కడి నుంచి బయలుదేరి దక్షిణ దిశగా వెళ్ళు, 4 ఆమడల దూరం వెళ్ళు. అక్కడ మొట్టమొదటి నీకు దక్షిణేన మహాన్ శ్రీమాన్ అగస్త్య భ్రాతురాశ్రమ. ఫస్ట్ మొట్టమొదటి అగస్త్య భ్రాత ఆశ్రమం కనపడుతుంది. అగస్త్య భ్రాత ఏమిటయ్యా, ఆయనకు పేరు లేదా? ఆయనకు పేరు లేదు, ఉందో లేదో ఎవరికీ తెలియదు. కానీ అగస్త్య భ్రాత అంటూ ఉంటారు. అగస్త్యుడి కంటే పెద్దవాడో అగస్త్యుడి కంటే చిన్నవాడో తెలియదు. అగస్త్య భ్రాత ఎవరైతేనే ఆయన కూడా ఒక పెద్ద మహాముని. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. అది ఆయన ఉండే ఆశ్రమం ఎలా ఉంటుంది తెలుసా? చాలా ఉన్నతమైన ప్రదేశంలో ఉంటుంది. అక్కడ ఫల పుష్పాలతో కూడిన వృక్షాలు అనేకం ఉంటాయి. ఆ ఆశ్రమం రమ్యంగా ఉంటుంది. నువ్వు అది ఆ ఆశ్రమం ఎలా ఉంటుందో చెప్పమంటావా? స్థల ప్రాయే వనోద్దేశే పిప్పలి వనశోభితే బహుపుష్పఫలే రమ్యే నానాశకుని నినాదితే పద్మిన్యో వివిధస్తత్ర ప్రసన్న సలిలాశ్చివాః హంసకారండవాకీర్ణాశ్చక్రవాకోపశోభితా. అద్భుతమైన ప్రకృతి వర్ణిన చెరువుల్ని సరస్సుల్ని వర్ణించాల్సి వచ్చినప్పుడు మాత్రం అసలు ఆ శ్లోకాలు చదువుతూ ఉంటే మనం ఇదే ఆనందం అనిపిస్తుంది, ప్రకృతి ఆనందం. తత్రైకాన్ రజనీం యుష్య ప్రభాతే రామ గమ్యతాం. ఆ ఆశ్రమంలో అగస్త్య భ్రాత ఆశ్రమంలో నువ్వు ఆ రాత్రి ఉండు. ప్రభాతే తెల్లవారిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపో, అగస్త్యాశ్రమానికి వెళ్ళు. ఆ అగస్త్యాశ్రమం ఎక్కడుంటుంది? రమణీయే వనోద్దేశే బహుపాదప సంవృతే రముష్యతే తత్ర వైదేహి లక్ష్మణశ్చ సహత్వయా. మీరు ఆ ప్రదేశంలో వెళ్ళండి, అగస్త్యాశ్రమానికి వెళ్ళండి. అక్కడ మీరు చాలా సుఖంగా హాయిగా కూడా ఉండవచ్చు. ఆ ప్రదేశం అనేక వృక్షాలతో దట్టంగా ఉంటుంది. సహిరమ్యో మనోద్దేశో బహుపాదప సంకుల యది బుద్ధి కృత ద్రష్టుం అగస్త్యం తమ్మామునిం అద్యైవ గమనే బుద్ధిన్ రోచయస్వ మహాయశ. ఓ మహాయశుడైన శ్రీరామ, నీకు అగస్త్యుడిని నువ్వు ఇంతకుముందు అత్రి అనసూయ వాళ్ళని చూశావు, అగస్త్యుడిని భరద్వాజుని చూశావు, సర్వ మహర్షులందరినీ నువ్వు దర్శిస్తున్నావు. అగస్త్యుడిని దర్శించాలనేటటువంటి ఆ ప్రగాఢమైన కాంక్ష నీలో గట్టిగా ఉంటే అద్యైవ నువ్వు ఈరోజే బయలుదేరు. ఇది రామో ముని శ్రుత్వా సహ భ్రాత్రాభివాద్య చ. బయలుదేరాడు అగస్త్యాశ్రమానికి. పశ్యన్ వనాని రమ్యాని పర్వతాంశ్చ అభ్రసన్నిభాన్ సరాంసి సరితశ్చైవ పది మార్గవశానుగాః సుతీక్ష్ణేనోపదిష్టేన గత్వా తేన పదా సుఖం ఇదం పరమ సంహృష్టో వాక్యం లక్ష్మణమబ్రవీత్. అంటున్నాడు లక్ష్మణుడితో. ఏతదేవ ఆశ్రమ పదం నూనం తస్య మహాత్మనః అగస్త్య మునేర్భ్రాతుః దృశ్యతే పుణ్యకర్మణః. ఇదేనయ్యా, నేను తప్పనిసరిగా ఇదే అనుకుంటున్నాను. ఇదే అగస్త్య మునేర్భ్రాతురాశ్రమ అయమేవ. ఇదే అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం. యథాహిమే వనస్య జ్ఞాతాః పది సహస్రశః సన్నతాః ఫలభారేణ పుష్పభారేణ చ ద్రుమాః
ఫలభారంతో పుష్పభారాలతో ఈ ధృమాలు ఎలా వంగిపోయి ఉన్నాయో చూడు. పిప్పలీనాంచ పక్వానాం వనాదస్మాదుపాగత గంధోయం. పిప్పల వృక్ష పిప్పల పళ్ళు అవి వాటి వగర వాసన గాల్లో వ్యాపించి ఎంత కమ్మగా ఇక్కడికి వాసన వస్తున్నదో చూసావా. తత్ర తత్ర చ దృశ్యంతే సంక్షిప్త కాష్ట సంచయా. వాళ్ళు సమితులు పోగేసి మోపులు కట్టి పెట్టుకున్నారు అగ్ని కార్యాల కోసం. అవి కనపడుతున్నాయి చూసావా. ఈ అగస్త్య భ్రాత ఆశ్రమంలో ఋషులు వాళ్ళు దర్భలు కోసుకుంటూ ఉంటారు. ఆ కోయబడిన దర్భలు మోళ్లు మళ్ళీ చిగురుస్తూ ఉంటాయి. అదిగో ఆ దృశ్యం ఇక్కడ కనిపిస్తుందిగా. ఈ వనంలో మధ్యలో నల్లని మబ్బు కొనల్లాంటి ఆశ్రమంలో ఆ అగ్ని యొక్క పొగల కొన కనిపిస్తుంది. పొగలు కూడా కొసదేరిన పొగలు కనిపిస్తున్నాయి చూసావా. వివిక్తేషు చతీర్థేషు కృతస్నానాః ద్విజాదయ పుష్పోపహారం కుర్వంతి కుసుమై స్వయమార్జితైః. ఈ ఋషులంతా స్వయంగా తీర్థాల్లో స్నానం చేసి తాము తెచ్చుకున్న పుష్పాలతో పుష్ప బలులు సమర్పిస్తున్నారు అక్కడ దేవతలకి. సుతీక్ష్ణుడు చెప్పగా నేను విన్నాను కదా, ఇది తప్పకుండా అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమమే. నిగృహ్య తపసా మృత్యుం లోకానాం హితకామ్యయ. మృత్యుం నిగృహ్య తపస్సు చేత మృత్యువుని జయించి లోకహితం కోసం మృత్యువును నిగ్రహించి యస్య భ్రాత్ర కృతేంద్రియం కృతేయం దిక్షరణ్యా పుణ్యకర్మణ. దక్షిణ దిక్కుకి ఆయన వచ్చేశాడు మృత్యువుని కూడా నిగ్రహించి. ఎందుకు? లోకానాం హితకామ్యయ. లోకహితం కోసం అగస్త్యుడు దక్షిణాదికి వచ్చాడు. ఏమిటా లోకహితం? ధర్మ ప్రచారం. వంక ఏమిటి? వింధ్య పర్వత గర్వ భంజనం అనేటటువంటి వంకతో ఆయన పరమాత్మ దృక్పథాన్ని దక్షిణాపథంలో కూడా విస్తరింప చేయాలనే ఉద్దేశంతో దక్షిణాపథానికి మృత్యుం నిగృహ్య వచ్చాడు ఆ మహానుభావుడు. ఆయన కదా అఖిల. ఇప్పుడు ఆ మహర్షి గొప్పతనాన్ని నేను చెప్తాను విను లక్ష్మణ. ఏంటంటే ఆయన వచ్చేసరికి ఇక్కడ ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు తెలుసా? వాతాపి ఎల్వలుడు. వీళ్ళిద్దరూ ఏం చేసేవాళ్ళు? ఈ బ్రహ్మనిష్ఠులైన వాళ్ళని చంపేస్తూ ఉండేవాళ్ళు. వాడి విధానం ఎలా ఉండేదంటే, ఎల్వలుడు ఏం చేసేవాడు? బ్రాహ్మణ రూపం ధరించి, అంటే సంస్కృతమైన భాషలో సంస్కృతం వదన్ను ఆమంత్రయతి విప్రాన్ స్మ శ్రాద్ధం ఉద్దిశ్య నిర్ఘృణ. వాడు బ్రాహ్మణుల్ని శ్రాద్ధానికే ఆహ్వానించేవాడు. అతడు మేఘరూపం ధరించి తన సోదరుణ్ణి వాతాపిని శ్రాద్ధానికి తగినట్లుగా చక్కగా ఉండి ఆ బ్రాహ్మణుల చేత భుజింపజేసేవాడు. వాళ్ళు భుజించిన పిమ్మట ఇల్వలుడు ఏమనేవాడు? వాతాపి రా బయటికి అనేవాడు. వాడేం చేసేవాడు? వాతాపి మేక వలె అరుచుకుంటూ బ్రాహ్మణుల పొట్టలు చీల్చుకుంటూ బయటకు వచ్చేసేవాడు. ఇది వాళ్ళిద్దరు అన్నదమ్ములకి ఒక క్రీడ. ఈ ప్రకారంగా వాళ్ళిద్దరూ ప్రతి నిత్యం అధిక సంఖ్యలో బ్రహ్మనిష్ఠులైన వాళ్ళని కికురించి మోసగించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని సంహరించి రాక్షసానందం పొందుతున్నారు. ఇటువంటి ఆనందం ఇది. ప్రకృతిని చూసి ఆనందించటం అది అద్భుతమైన ఆనందం. ఈ విధంగా క్రూర కృత్యాలు చేసి ఆనందం అనుభవించటాన్నే రాక్షసానందం అంటారు. ఇటువంటి మనస్తత్వం ఎవడిలో ఉంటుందో వాడి మనస్సు ఈ జన్మ కాదు, కోటి జన్మలకైనా పరమాత్మ తత్వం ఒకటి తనలో ఉందని వాడు కనిపెట్టలేడు. అదే రాక్షసత్వం. దాన్ని చక్కగా చిలవలు పలవలు కల్పించి కథారూపంలో పురాణాలేమి, భారతమేమి, భాగవతమేమి, రామాయణమేమి ఇవన్నీ చెప్పినాయి. ఎందుకు ఇలా చెప్పటం? మనకి చక్కగా తేలిగ్గా కథారూపంలో చెబితే అర్థం అవుతుంది. కాబట్టి ఉన్న విషయాన్ని వేదం స్పష్టంగా సూటిగా చెప్తే ఆ ధర్మాన్ని గ్రహించేంత మానసిక స్థాయి సామాన్య మానవుడికి ఉండదు. ఉత్తములైనటువంటి శ్రోతకి వాళ్ళకి ఉంటాయి, ఉత్తములకు ఉంటాయి. కానీ మధ్యములకి మరి ఇంకా అంతకంటే తక్కువ వాళ్ళకి గ్రహించే శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టే పురాణాలు వేదార్థాన్ని ఉపబృంహితం చెయ్యటానికి ఈ కథలు చెప్పటం తటస్థించింది. ఇలా సంహరించేవాళ్ళు. అప్పుడు దేవతలంతా ఏం చేశారు? అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని ప్రార్థించారు.
అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన వాడు ఆహ్వానించాడు. ఎవరు? ఇల్వలుడు. ఆయన వెళ్ళాడు, ఆ వాతాపిని వండి పెట్టాడు. వాతాపిని అగస్త్యుడు భక్షించేశాడు. భక్షిస్తే తత సంపన్నమిత్యుక్త్వా దత్వా హస్తోదకం దత, హస్తోదకం ఇచ్చాడు. భ్రాతరం నిష్క్రమస్వేతి చ యల్వల సోభ్యభాషత, ఓ వాతాపి రా అన్నాడు. ఇంకెక్కడి నుంచి వస్తాడు, లేడు, వాడు అయిపోయాడు. అది తపశ్శక్తి అంటే. అంతకుముందు వాళ్ళకి తెలియలేదు పాపం, తెలియక వాళ్ళు బలైపోయారు. సతు సతం తథా భాషణ మాత్రం భ్రాతరం విప్రఘాతినం అబ్రవీత్ ప్రహసన్ ధీమానగస్యో ముని సత్తమ, నవ్వుతూ అన్నాడు. ఇంకెక్కడున్నాడు రా పిచ్చివేద, వాడెక్కడున్నాడు? కుతో నిష్క్రమితుం శక్తిర్మయా జీర్ణస్య రక్షస, నా చేత జీర్ణితుడైనటువంటి రాక్షసుడికి నిష్క్రమితం శక్తి కుత, ఇంకా వాడు బయటకు వచ్చే శక్తి ఎక్కడుంది? వాడు జీర్ణమైపోయాడు. భ్రాతుస్తే మేష రూపస్య గతస్య యమసాధనం, వాడు యమసదనానికి వెళ్ళిపోయాడు ఎప్పుడో. మీ రాక్షస చర్యలు ఇక్కడ కుదరవు. అధతస్య వచశ్రుత్వా భ్రాతుర్నిధన సంశ్రయం ప్రదర్శయితుమారేభే మునిం క్రోధాత్ నిశాచర, ఇంకా వాడికి కోపానికి పట్టపగ్గాలు లేకుండా వచ్చి ముని మీద పడి ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం, తిట్టడం, తనటం ఇలాంటివి చేస్తున్నాడు, ఎదిరించాడు. సోభిద్రవన్ ముని శ్రేష్టం మునినా దీప్త తేజస, అగస్త్యుడి మీదకి ఉరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ముని ఏం చేశాడు? తీక్ష్ణమైన చక్షుష అనల కల్పేన నిర్దగ్ధో నిధనంగత, ఈయన ఒక్కసారి భయంకరమైన చూపులతో గుడ్లురిమి చూసేసరికి వాడు ఆ క్రోధాగ్నిలో భస్మీపట్లం అయిపోయాడు. తస్యాయమాశ్రమో భ్రాతుస్తటాక వనశోభిత, ఇదిగో ఇది అగస్త్యుని యొక్క ఆశ్రమం. ఇక్కడ తటాకాలేమి వనమేమి అద్భుతంగా ఉన్నాయి, చూసావా? విప్రానుకంపయా ఏన కర్మేదం దుష్కరం కృతం, ఇల్వల విప్రుల మీద దయ చూపించటం కోసం వాతాపి ఇల్వలునిద్దరినీ సంహరించిన మహానుభావుడి యొక్క ఆశ్రమం ఇదయ్యా అని రాముడు చెప్పేసరికి, ఈ కథ అంతా ఆయన చెప్పేసరికి సూర్యుడు అస్తమించి, ఏవం కథయమానస్య తస్య సౌమిత్రిడా సహ రామస్య అస్తంగత సూర్య సంధ్యాకాలోభ్యవర్తత. మనం ఎక్కడ చూసినా సాయంత్రం అయ్యేసరికి ఆ సాయంత్రాన్ని వర్ణించకుండా వాల్మీకి విడిచిపెట్టాడు, ఉదయం అయ్యేసరికి ఉదయాన్ని వర్ణించకుండా విడిచిపెట్టాడు. సరస్సులు, వనములు, పర్వతములు, సెలయేళ్ళు, జింకలు, లేళ్ళు, క్రూర మృగాలు, ధ్వస్తమైన వనాలు, వీటిని విడిచిపెట్టకుండా, ఇది రామాయణ కథలో సగభాగం ఇవే, మిగతాదే కథ. ఉపాస్య పశ్చిమాం సంధ్యాం సహ భ్రాత్రా యదా విధి ప్రవివేశాశ్రమపదం తం ఋషిం సోభ్యవాదయతు. అలా ఆ ఆశ్రమంలోకి వెళ్ళాడు. ఆ మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షికి నమస్కారం చేశాడు. సమ్యక్ ప్రతిగృహీతస్య మునినాథేన రాఘవ, ఆయన శ్రీరాముణ్ణి సమ్యక్ ప్రతిగృహీత, చక్కగా ఆదరించి స్వాగతం పలికి ఆయన్ని ఆదరించాడు, పిలిచాడు. న్యవసత్తాం నిశామేకాం ప్రాస్య మూల ఫలాని చ, అది అగస్త్య భ్రాత ఆశ్రమంలో జరుగుతోంది ఇది. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం విమలే సూర్యమండలే భ్రాతరం తమగస్త్య క్షామంత్రయత రాఘవ. సూర్యోదయమైంది బాబు, ఓ అగస్త్య భ్రాత గారు, మేము వెళ్ళొస్తాము అన్నాడు. ఇప్పుడు భగవంతుడు అయిన ఓ మహర్షి, నీకు నమస్కారం, మేము రాత్రి ఇక్కడ హాయిగా శుభ్రంగా నిద్రపోయాం, ఇగో ఇప్పుడు బయలుదేరి మేము అగస్త్య మహర్షిని చూడడానికి వెళ్తున్నాం. గమ్యతామితి తేనోక్తో జగామ రఘునందన, సరేనండి వెళ్ళిరండి అని వీళ్ళకి అనుజ్ఞ ఇచ్చాడు ఆయన. వాళ్ళు ఆయన చెప్పిన సుదర్శనుడు అనే ముని చెప్పిన మార్గంలోనే వీళ్ళు కూడా వెళ్ళారు. నీవారాన్ పనసాన్ స్థాలాన్ తిమిషాన్ వంజుళాన్ ధన ధవాన్ చిరిబిల్వాన్ మధుకాంశ బిల్వాన్ అపిచ తెందుకాను. దారిలో ఎన్నెన్ని రకాల చెట్లు, ఆ ఆయుర్వేదం అంతా ఈ చెట్ల నుంచే ఉద్భవించింది. నీవారాలు, జలకదంబాలు, పనస చెట్లు, తాడి చెట్లు, తినాసపు చెట్లు, పొగడ చెట్లు, చండ్ర, గానుగ చెట్లు, మారేడు, తుమికి,
ఇంకా పుష్పితాన్ పుష్పితాగ్రాభిర్లతాభిరనువేష్టితాన్ దదర్శ రామ శతశస్తత్ర కాంతార పాదపాన్. కాంతార పాదపాలు అడవి వృక్షాలు, వన వృక్షాలు. దదర్శ శతశ వందల కొద్దీ ఉన్నాయి అక్కడ చెట్లన్నీ వ్యాపించి. ఆ వృక్షాల్లో కొన్ని ఏమైనాయి, ఏనుగు తొండాల చేత విరగొట్టబడ్డాయి. మరికొన్ని వందలాది పక్షి సమూహాలకి ఆశ్రయం ఇచ్చి ఆలవాలంగా ఉన్నాయి. అప్పుడు తతో బ్రవీత్ సమీపస్థన్ రామో రాజీవలోచన పృష్ఠతోనుగతం వీరం లక్ష్మణం లక్ష్మీవర్ధనం. లక్ష్మీవర్ధనుడైనటువంటి సౌభాగ్యాన్ని పెంపొందించేవాడైన లక్ష్మణుడితో అంటున్నాడు శ్రీరాముడు. ఇలాగా చెట్లు నిగనిగలాడుతూ ఆకులు కలవిగా ఉన్నాయ్యా. స్నిగ్ధమాత్రా యథా వృక్షా యథా క్షాంతా మృగద్విషా క్షాంతా. ప్రశాంతంగా ఉన్నాయి మృగములు, ద్విజములు, పక్షులు కూడా. నాతి దూరస్థో మహర్షేర్భావితాత్మన. ఇదిగో ఇది దేనికి సూచనం అంటే రాబోతోంది అగస్త్యాశ్రమం అని అందుకు సూచనం. అగస్త్య ఇది విఖ్యాతో లోకే స్వేన ఇవ కర్మణ ఆశ్రమో దృశ్యతే తత్ర పరిశ్రాంత శ్రమాప. ఇది కనపడుతోంది అగస్త్యాశ్రమం. మనకి దారిలో ప్రయాణం వలన కలిగినటువంటి అలసటని పోగొడుతోంది ఇది. అది ప్రయాణం ప్రకృతిని చూస్తే ఏమవుతుంది, శారీరకమైన శ్రమ మర్చిపోతాం, దాంతోపాటు మానసికమైనటువంటి శ్రమ కూడా మర్చిపోతాం. ఎప్పుడైతే ఈ శ్రమని మర్చిపోయామో శరీరం స్వస్థమవుతుంది. స్వస్థ తనలో తానుంటుంది. ఆ రోగం ఉండదు, తనలో తానుంటుంది. ఇది ప్రకృతి వల్ల ప్రయోజనం. కాబట్టి ఈ ప్రకృతిని వాల్మీకి విరివిగా విస్తారంగా రామాయణంలో వర్ణించాడు. అంటే దాని వల్ల కూడా, ఆ ప్రకృతి వల్ల కూడా మీ యొక్క పరమాత్మ స్థితి సాధన అనేది మీకు వనగూడుతుందని సూచ్యార్థ సూచన. తస్యేవం ఆశ్రమ పదం ప్రభావాద్యస్య రాక్షసై దిగియం దక్షిణాత్ర సాదృశ్యతే నోపపద్యతే. ఈ దక్షిణ దిక్కుకి తేరిపార చూడటానికి భయపడి చేస్తారు రాక్షసులు. ఎందువల్ల? అగస్త్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. వాళ్ళకి భయం ఏమిటి? ఏమో ఆ వాతాపిని ఎలువలుండి భక్షించేసినట్టు తమను కూడా తినేస్తాడేమో అని భయం. వాళ్ళకి అక్కడికి రారు వాళ్ళు. యదా ప్రభృతి చాక్రాంత దిగియం పుణ్యకర్మణ తదా ప్రభృతి నిర్వైరా ప్రశాంత రజనీచరా. వాళ్ళు ఋషుల మీద వైరాన్ని మానేసి ప్రశాంతంగా ఉన్నారు. నామ్నా చేయం భగవతో దక్షిణా దిక్ ప్రదక్షిణ ప్రధితా త్రిషు లోకేషు దుర్ధర్ష క్రూర కర్మభి. కాబట్టి ఈ దక్షిణ దిక్కుకి రక్షకుడుగా ఉన్నాడు భగవంతుడైనటువంటి అగస్త్య మహర్షి. మార్గం నిరోద్ధం నిరతో భాస్కరస్య అచలోత్తమ నిదేశం పాలయన్ యస్య వింధ్యశైలో న వర్ధతే. ఎవరి యొక్క ఆదేశాన్ని అనుసరించి వింధ్య పర్వతం పైకి పెరగకుండా ఆగిపోయిందో, ఇంకా ఈ ఆశ్రమం సూర్యుడి మార్గాన్ని సుగమం చేసి, సూర్యుడు శుభ్రంగా అటు ఇటు వెళ్ళటానికి తన నిత్య ప్రయాణానికి కావలసిన విధంగా వింధ్య పర్వతాన్ని ఆ సూర్యగమనానికి అడ్డం పడకుండా చేసిన మహానుభావుడు అగస్త్యుడు. దీని అంతరార్థం మనకి స్పష్టంగా అర్థమైపోతుంది కదా. సూర్యగమనం అంటే మన యొక్క పరమాత్మ దర్శన ప్రయాణం, అయనం. దాంట్లో మనలో ఉన్న అహంకారమే పెద్ద పర్వతంలాగా పైకి లేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఆ పరమాత్మ తత్వ దర్శనం అన్నది అడుగంటిపోతుంది. అది ఒక అభ్యంతరం. దాన్ని పోగొట్టుకోవాలి అంటే నువ్వు అగస్త్యుడివి కావాలి. అగస్త్యుడు అయితే నీలో ఉన్నటువంటి అహంకారం అనే పర్వతం ఎదగకుండా ఉంటుంది. అప్పుడు నీ యొక్క మార్గం సుసంపన్నం అవుతుంది. ఇది అగస్త్యుడు వింధ్య పర్వతం యొక్క పెరుగుదలని నిరోధించాడు అనేటటువంటి కథకి మనం చెప్పుకోవలసిన భాష్యం. ఆరాధయిష్యామ్యత్రాహం అగస్త్యం తం మహామునిం శేషంచ వనవాసస్య సౌమ్యవస్యామ్యహం ప్రభో. ఇక్కడ మన మిగతా కాలం అంతా ఈ అగస్త్య మహర్షిని
ఆరాధిస్తూ ఆయన్ని పూజిస్తూ ఆయన్ని సేవిస్తూ ఇక్కడే ఉండిపోదాం. అత్ర దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ అగస్త్యం నియతాహారం సతతం పర్యుపాసతే. ఇక్కడికి అగస్త్యుడి దగ్గరికి దేవతలు వస్తారు, సిద్ధులు వస్తారు, పరమఋషులు వస్తారు. ఎక్కడైతే మహానుభావుడైన కులపతి సదృశుడైనటువంటి ఒక మహాదివ్య ప్రభావ సంపన్నుడైనటువంటి ఒక ఋషి ఉంటాడో అక్కడ ఆయన దగ్గర శిష్యరికం చేయటానికి ఇది వేద సంప్రదాయం, తపో వన సంప్రదాయం. ఇది అరణ్యాల్లోనే కొనసాగుతుంది. ఏమిటి, అక్కడ అనేక మంది శిష్యులు ఉంటారు. అక్కడికి దేవేంద్రుడితో సహా అందరూ వచ్చి ఆయన దర్శనం చేసుకుని పెడుతూ ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జిజ్ఞాసులైన వాళ్ళు ఆయన దగ్గరికే వస్తారు. ఇది మనకు ఉపనిషత్తుల్లో అనేక కథలు దీనికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. అత్ర దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ అగస్యం నియతాహారం సతతం పర్యుపాసతే నాత్ర జీవేన్ మృషావాది క్రూరో వా యది వా శఠః. శఠుడైన వాడు, అబద్ధాలు పలికేవాడు, మరి ఎవడు క్రూరుడైన వాడు ఎవరు ఈ ఆశ్రమంలో ఉండరు. నృశంస కామవృత్తో వా మునిరేష తథావిధ. ఈ ముని యొక్క ప్రభావం ఎలాంటిదో తెలుసా? ఈయన దగ్గర ఉన్న శిష్యుల్లో క్రూరుడైన వాడు కానీ, అబద్ధాలాడేవాడు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ బ్రహ్మ నిష్ఠాపరులే, బ్రహ్మాన్వేషణ తత్పరులే. వాళ్ళదే ఆయన దగ్గర ఉంటారు. ఆయన వాళ్ళకి ఏం చెప్తాడు? ఏమీ చెప్పడు. వాళ్లే ఆయన్ని చూసి నేర్చుకుంటారు. ఇది వేదాంత విద్య ప్రవర్తక మార్గం. వేదం చేత నిర్దేశింపబడిన వేద విద్యా ప్రవర్తకమైన మార్గం ఇది. నిజానికి సాధకులైన వాళ్ళు అక్కడే ఉండాలి. కానీ ఎంతమందికి అవకాశం ఉంటుంది? మనలాంటి వాళ్ళు ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నా మనకి ఒక ఆశాకిరణం లాగా వాళ్ళ అక్కడికి వెళ్ళి వాళ్ళతో జీవించలేకపోయినా వాళ్ళ కథలు విని మనలో ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవటం, కుతూహలాన్ని కలిగించుకోవటం ఇదైనా కొంతవరకు మేలే. కొంతవరకు కాదు, చాలా వరకు ఇది మేలు. అత్ర దేవాశ్చ యక్షాశ్చ నాగాశ్చ పతగైః సహ వసంతి నియతాహారాః ధర్మమారాధయిష్ణవః. ధర్మాన్ని ఆరాధిస్తూ, ధర్మం ఏమిటి? పరమాత్మ ధర్మమే ధర్మం, సత్యము ధర్మము. నువ్వు సత్యాన్ని చేరాలి అంటే ధర్మాన్ని ఆచరించాల్సిందే. ధర్మం ద్వారా తప్ప అధర్మం ద్వారా సత్యాన్ని పొందలేవు. ధర్మార్థకామ మోక్షాల్లో ధర్మమే మోక్షాన్ని చూపిస్తుంది. అయితే అవసరం అర్థకామాలు కాబట్టి ఈ అర్థకామాలు కూడా ధర్మబద్ధంగా నువ్వు గనక సమకూర్చుకోగలిగితే అప్పుడు అర్థకామాలు కాదు నీకు మోక్షాన్ని చూపించేది, ధర్మమే. నీ అర్థకామాల్ని నువ్వు ఎప్పుడైతే ధర్మానికి అధీనం చేసి ఆ ధర్మాన్ని నువ్వు పరిపాలిస్తావో ఆ ధర్మమే నీకు సత్యాన్ని చూపిస్తుంది. అత్ర దేవాశ్చ నాగాశ్చ పతగైః సహ. దేవతలు, యక్షులు, నాగులు, గరుడు పక్షులు ఇట్లాంటివన్నీ వసంతి నియతాహార. ఆహార నియమాల్ని పాటిస్తాయి. అవి ఇష్టం వచ్చినట్టుగా భోజనాలు చేస్తే మా మనస్సు సత్యం మీద నిలవదు. నియతాహారాః ధర్మమారాధయిష్ణవః. అత్ర సిద్ధాః మహాత్మానః విమానైః సూర్యసన్నిభైః త్యక్తదేహాః నవైర్దేహైః స్వర్యాతాః పరమర్షయః. ఈయన దగ్గర అనేక మంది తపస్సు చేసి ధర్మ మార్గంలో సిద్ధిని పొంది తమ నరదేహాన్ని విడిచిపెట్టి, అంటే దేహాన్ని విడిచిపెట్టి అంటే వాళ్ళ దేహత్యాగం వాళ్ళ ఇష్టం. ప్రారంధం తీరిపోతున్నదని వాళ్ళకి తెలుసు. మనలాంటి వాళ్ళకి ప్రారంధం ఎప్పుడు తీరుతుందో తెలియదు. వాళ్ళకి తెలుసు. ఆ ప్రారంధం తీరే సమయానికి కొంచెం ముందైనా సరే, చాలా సేపు ముందైనా సరే వాళ్ళు ఏం చేస్తారు?
ఆ శరీరాన్ని వెనక్కి తిరిగి చూడకుండా ఆ శరీరాన్ని వాళ్ళు దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఆ విధంగా సిద్ధిని పొంది తమ నరదేహాన్ని విడిచి దివ్య శరీరాలు ధరించి సూర్యులు త్యక్త దేహా నవైర్దేహై స్వర్యాతా పరమర్షయ వాళ్ళు విమానాలను అధిరోహించి స్వర్గానికి వెళ్తున్నారు. స్వర్గం అనే అంటున్నాడు తప్ప ఇక్కడ తరతమ భేదం చూపించబడుతోంది. అది మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. యక్షత్వం అమరత్వం చ రాజ్యాని వివిధాని చ అత్ర దేవా ప్రయచ్చంతి భూతైరారాధిత శుభైః. ఇక్కడ ఎవరైతే ధర్మాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళకి ఏదేది ఇవ్వాలో ఆ దేవతలు వాళ్ళకి వరంగా ఇస్తూ ఉంటారు. లక్ష్మణ అగస్త్య ఆగతాస్మాశ్రమం పదం సౌమిత్రే ప్రవిశాగ్రత. నువ్వు ముందు బయలుదేరి వెళ్ళు. ఇదిగో మనం అగస్త్యుడి ఆశ్రమంలోకి వచ్చేసాం. ఇలా మాట్లాడుకుంటూ కథలు చెప్పుకుంటూ వాళ్ళు అగస్త్యాశ్రమానికి వచ్చారు. ఆ మాట చెప్తున్నాడు స్వామివారు. అగస్త్య ఆగతాస్మాగస్త్య ఆశ్రమ పదం సౌమిత్రే ప్రవిశాగ్రత నివేదాయ ఇహమాం ప్రాప్తం ఋషయే సీతయా సహా. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి విలాసం స్వామివారికి. నేను వస్తున్నానని చెప్పు అగస్త్యుడితో. అది ఆయన యొక్క పరమాత్మ తత్వం యొక్క ఔన్నత్యం. అప్పుడు ఆయన గ్రహించుకొని, అంటే శ్రీరాముడు ఇందులో ఇంకొక భావం కూడా మనం చదవచ్చు. ఏమి, తాను ఎవరో వస్తున్నారని అనుకోవచ్చు. ఆయన మనస్సు ఎప్పుడూ రాముడి మీదే ఉంటుంది. ఆ రామతత్వం మీదే ఉన్నప్పుడు రాముడు వచ్చాడు అని ఈయన చెప్తేనే గాని ఈయన రాముడిని భౌతికంగా దర్శించలేకపోవచ్చు. కాబట్టి ఆగతాస్మాశ్రమ పదం సౌమిత్రే ప్రవిశాగ్రత నివేదయాహమాం ప్రాప్తం ఋషయే సీతయా సహ. అమ్మవారితో కలిసి స్వామివారు వచ్చారు అని, లక్ష్మణ నువ్వు వెళ్ళి ముందు అగస్త్య ముని ఋషీశ్వరుడికి మన విన్నపంగా విన్నవించు అని నీవే చెప్పాడు. లక్ష్మణుడిని ఆజ్ఞాపించాడు. తర్వాత ఆ అగస్త్యాశ్రమ ప్రవేశం ఎలా ఉంటుంది, అగస్త్య సంభాషణ ఎలా ఉంటుంది, కథ విస్తృతి ఎలా ఉంటుంది తర్వాత మనం తెలుసుకుందాం. స్వస్తి.